సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మన వరల్డ్ మొత్తం మీద అయితే చాలా హాట్ టాపిక్‌గా మారిందనమాట. అదే విధంగా ముఖ్యంగా ఎక్కడ అంటే మన ఆంధ్ర అదే మన తెలుగు స్టేట్స్‌లోనైతే వేరే లెవెల్‌లోనైతే అది చిచ్చుగా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్‌కి అదే విధంగా గవర్నమెంట్‌కి తెలంగాణ గవర్నమెంట్‌కి ఒక విధంగా ఏదైనా ఫైర్ అంటే గొడవొచ్చే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అనిపిస్తుందనమాట. ఎందుకు అంటే మొన్నటికి మొన్నే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. అందులో తొక్కిసలాటలోని ఒక మహిళ చనిపోయింది కదా! ఆ మహిళ పేరు రేవతి అని కూడా అందరికీ తెలుసు. సో, ఆ మహిళకు 25,00,000 సంథింగ్ 25,00,000 అల్లు అర్జున్ గారు ఇస్తాను. అదే విధంగా ఆ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను. మూవీ టీమ్ మొత్తం అండగా ఉంటుంది అనే విధంగా అయితే మూవీ టీమ్ అదే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. కాకపోతే మొన్నటికి మొన్నే ఆ ఫ్యామిలీకి జస్ట్ 10,00,000 మాత్రమే ఇచ్చి, మిగతా 15,00,000 ఇవ్వకుండా భవిష్యత్తులో మీరు మాకు మళ్ళీ వ్యతిరేకంగా తిరగరు అని గ్యారంటీ ఏంటి? అనే విధంగా కూడా మాట్లాడారనేసైతే మనకు వినిపిస్తున్న టాక్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక ఫ్యామిలీ కోల్పోయింది. సో, దానికి ఇస్తానన్న అమౌంట్ ఇవ్వకుండానా మీరు మళ్ళీ భవిష్యత్తులో మాకు రివర్స్ తిరగకుండా ఉంటారా? అనే విధంగా అయితే ఎందుకు చేస్తున్నారు అనేసి చాలా 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 మందైతే మండిపడుతున్నారనమాట. సో, సెకండ్ ఇష్యూ ఏంటి అంటే ఒక అభిమాని మొన్నటికి మొన్నే అది ఆ రోజు 'రష్మిక మందన', 'అల్లు అర్జున్' మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 'సంధ్య థియేటర్‌కెళ్ళి' సినిమా చూసిన విషయం అందరికీ తెలిసిందే. సో, ఒక అభిమాని కాదు ఒక నెటిజన్ ఈ విధంగా అయితే కామెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో, 'రష్మిక మందన' ఆ రోజు ఆ సినిమాకి వెళ్ళింది కదా! ప్రీమియర్ షోకి వెళ్ళింది కదా! సో, అక్కడ ప్రీమియర్ షోకి వెళ్ళింది. ఆమె మాత్రం ఈమె చనిపోయింది ఎటువంటి స్పందన కూడా ఇవ్వలేదు. సో, ఖచ్చితంగా సరే రేవతి వాళ్ళ హస్బెండ్‌కి అదే విధంగా ఆమెకి మ్యారేజ్ అయితే చెయ్యాలి. సో, ఆ ఫ్యామిలీకి ఒక అతనికి ఒక వైఫ్‌ని అదే విధంగా వాళ్ళ పిల్లలకి ఒక మదర్‌ని ఇవ్వాలి. అదే విధంగా 'రష్మిక' వాళ్ళ రేవతి వాళ్ళ హస్బెండ్‌ని మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా అయితే మాట్లాడారు. అదే విధంగా మూవీలో వచ్చిన ప్రాఫిట్స్ మొత్తంలో కూడా 10% వీళ్ళకైతే ఇచ్చేయాలి అనే విధంగా అయితే కామెంట్ చేశారనమాట. దీనిపై మూవీ టీమ్ ఏ విధంగా అయితే ప్రకటించలేదనమాట. 'రష్మిక మందన' గురించి చెప్పుకోనవసరం లేదు కదా! మనం ప్రత్యేకంగాన. అది ఆ విధంగా అయితే చెప్తున్నారనమాట. నిజానికైతే నేను ఆ కామెంట్ చూడగానైతే షాక్ అయిపోయాననమాట. చాలా చాలా షాక్ అనిపించింది. ఎందుకు అంటే రక్షిత్ శెట్టితోని ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత ఆ ఎంగేజ్‌మెంట్ క్యాన్సెల్ చేసుకొని మూవీ ఇండస్ట్రీలోకి వచ్చింది మన 'రష్మిక మందన'. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మన 'విజయ్ దేవరకొండతోని' ఏదో నడుస్తుందనే విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఆల్రెడీ అంత పెద్ద నార్మల్ సెలబ్రిటీని వదులుకొని ఇప్పుడు మళ్ళీ మన 'విజయ్ దేవరకొండతోని' ఏదో నడుస్తుంది అన్న టాక్ వచ్చేదాకా ఎందుకు అంటే చూడండి చెప్తాను. ఇలా జరిగే అవకాశం అయితే చాలా చాలా తక్కువుంది. మ్యారేజ్ అయితే అస్సలు చేసుకోదు భయ్. ఎందుకు అంటే అలాంటి గొప్ప వ్యక్తిని వదులుకొని వచ్చేసింది. ఇప్పుడు ఒక స్టార్ అని విజయ్ దేవరకొండ ప్రెజెంట్ మన టాలీవుడ్‌లో చూసుకున్నట్లయితే అతనికంటూ ఒక లెవెల్ ఉంది. అతనితోని విధంగా ఏదో నడుస్తుంది అనే విధంగా అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. అతను పెద్దగా అంటే ఖచ్చితంగా సరే ఒక నార్మల్ పర్సన్‌ని పెళ్లి చేసుకొని అది కూడా పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంటే అది కల్లను కూడా జరగని విషయం అన్నమాట. సో, ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు తర్వాత విషయం ఏంటంటే మన 'పుష్పని' ఖచ్చితంగా సరే మళ్ళీ జైలుకి తీసుకువెళ్ళిపోయే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉందనేసైతే అనిపిస్తున్న టాక్ అన్నమాట. ఎందుకు అంటే టాక్ గూడా కాదు. ఇది మన కళ్ళకి కనిపిస్తుంది. మొన్నటికి మొన్నే ఆల్రెడీ జైలుకి తీసుకెళ్ళి ఆల్రెడీ మన 'అల్లు అర్జున్' గారు బెయిల్ మీద బయటకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన పోలీసు మన అక్కడున్న తెలంగాణ పోలీస్ మొత్తం ఏ విధంగా అనుకుంటుందంటే ఖచ్చితంగా సరే అల్లు అర్జున్ జైలుకి పంపించాలి. మా తప్పు మొత్తం ఆ తప్పంతా మా మీదే తోసేసి తను బెయిల్ మీద తిరుగుతున్నాడు. అలా గట్టిగా మండుంటది. ఎందుకంటే తప్పు మొత్తం పోలీసుల మీదే తోసేసి ఆల్రెడీ ఇప్పుడు చెప్తాను భయ్ అసలు విషయం ఏంటో చెప్తాను. అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా! అల్లు అర్జున్ గారు నేను సంధ్య థియేటర్ దగ్గరికి వస్తున్నాను. నాకు కొద్దిగా బందోబస్తు ఏర్పాటు చేయండి అనే విధంగా అయితే పోలీసులు ఏర్పాటు చేయండి అని అన్నారంట. సో, ఆ విధంగా అయితే లెటర్ చూపించారు. అప్పుడు తర్వాత మళ్ళీ పోలీసులు ఏ విధంగా చేశారన్నమాట. మేము రాలేము. సో, మీరు ఖచ్చితంగా సరే రాకండి. మేము మీకు బలగం అదే మీ పోలీసుల్లో ఇవ్వలేము అనే విధంగా అయితే వీళ్ళు కూడా ఒక లెటర్ అయితే రెడీ చేశారు. సో, అది పట్టుకొని ఖచ్చితంగా సరే హైకోర్ట్‌కి వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా అల్లు అర్జున్‌కి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. అది ఇంకొక విషయం అనమాట. సో, ఇది పక్కన పెట్టండి. ఆ తర్వాత విషయం ఏంటంటే పోలీస్ ఆల్రెడీ లోపల సంధ్యా థియేటర్‌లోని మన అల్లు అర్జున్ ఒక మాట చెప్పాడన్నమాట. పోలీసులు వెంటనే చెప్పగానే నేను వెంటనే అప్పటికప్పుడు వెళ్ళిపోయాను అన్న విధంగా మాట్లాడారు. అక్కడ లోపల చూసుకున్నట్లయితే లాస్ట్ 15 మినిట్స్ జస్ట్ ఒక 15 మినిట్సో, ఒక 20 మినిట్సో సినిమా ఇంకా ఉందనగా అప్పుడు థియేటర్‌లో కనిపించాడు మన అల్లు అర్జున్. సో, దీనికేమంటారు? అంటే అప్పటికి కూడా ఇంకా సినిమా చూస్తూనే ఉన్నారు. లాస్ట్‌న ఇలా బయటన ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక మహిళ చనిపోయింది అనే విధంగా అయితే లోపలికి ఒక పోలీస్ అతను వచ్చి చెప్పిన తర్వాతే అప్పుడు బయటకొచ్చి అప్పుడు వెళ్లారంట ఇంటికి. అది కూడా వెళ్ళినప్పుడు కూడా ఇలా చేతులు ఊపుకుంటూ కూడా వెళ్లారని మాట్లాడుతున్నారు. చూసిన వాళ్ళు మన కళ్ళకి క్లియర్ కనిపిస్తుంది అక్కడ సీసీ ఫుటేజ్‌లోనైతే. మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా సరే ఇదైతే చాలా చాలా రాంగ్. ఇప్పటిదాకా తీసుకొచ్చినవని అది కూడా ఇంకొక విషయం ఉంది. మొన్నటికి మొన్నే రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. అతను అల్లు అర్జున్‌కి ఏమైనా కన్ను పోయిందా? చెయ్యి పోయిందా? ఏదో కాలు ఇరిగిందా? ఎందుకు అంతమంది సినిమా యాక్టర్స్ వెళ్లి అతన్ని పరామర్శించారు. కాకపోతే ఇక్కడ ఒక బాబు కోమాలో ఉన్నాడు. బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్‌లోని కోమాలో ఉన్నాడు. ఆ మహిళ చనిపోయింది. ఒక్క సినిమా యాక్టర్ అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్లి అదే వెళ్లి కలిసారా అనే విధంగా అయితే ఒక్కరు కూడా కనిపించలేదు. ఎందుకు అధ్యక్ష ఈరోజు చెప్తున్నాను ఇక నుంచి బెనిఫిట్ షోలు లేవు. మా మూవీ రేట్స్ కూడా ఏ విధమైన
కి పర్మిషన్స్ అయితే ఇవ్వబోము. ఖచ్చితంగా సరే ఎంత పెడితే అంతలోనే ఆడాల్సిందే. ఖచ్చితంగా సరే బెనిఫిట్ షోకి అయితే ఇక నుంచి ఛాన్సే లేదనే విధంగా మాట్లాడారు. దీని తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఉన్నారు కదా! అతను తెలుసు కదా! మన తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. అతను ఒక మీటింగ్ కండక్ట్ చేసి మళ్ళీ వీటి మీద ఇంకొకసారి ఆలోచించుకోండి సార్ అనే విధంగా అయితే మన రేవంత్ రెడ్డితోని ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక్క 'పుష్ప 2' కారణంగా ఎంత పెద్ద రచ్చ జరిగిపోయిందో మనందరికీ తెలుస్తుంది. కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. ఇంకా భవిష్యత్తులో చూసుకున్నట్లయితే ఇది ఇక్కడితో ఆగేటట్లేదు. అది కూడా ఇంకొక విషయం జరిగింది మొన్నటికి మొన్న తెలిసింది కదా! ఒక మూవీ ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం చేశారు, మన అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్లి మాకు న్యాయం జరగాలనే విధంగా పూల కుండీలు మొత్తం పగలగొట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో, ఈ విధంగా ఇదైతే ఇక్కడితో ఆగేటట్లేదు. ఇదైతే చాలా దూరం వెళ్ళేటట్టుంది. ఖచ్చితంగా సరే భవిష్యత్తులోని అల్లు అర్జున్ గారు చాలా ఏమైనా ఫేస్ చేస్తారా అంటే ఖచ్చితంగా సరే ఫేస్ చేస్తారనే ఉంది. మరి హైకోర్ట్‌కైతే మన తెలంగాణ పోలీసులైతే హైకోర్ట్‌కి హాజరయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే బెయిల్ క్యాన్సెల్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా చెప్పారు. నేను లీగల్‌గా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే మళ్ళీ నా బెయిల్ క్యాన్సెల్ అయ్యే అవకాశం అయితే ఉంది అనే విధంగా అయితే మాట్లాడారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అల్లు అర్జున్ గారి తప్పేమైనా ఉందా? లేకపోతే రేవంత్ రెడ్డి తప్పుందా? లేకపోతే థియేటర్ తప్పుంది. ఎవరి తప్పుందో అయితే మనకింకా ఫుల్ క్లారిటీ అయితే రావటం లేదు. మాక్సిమం చూసుకున్నట్లయితే పోలింగ్‌లో చూసుకున్నట్లయితే మాక్సిమం తప్పంతా అల్లు అర్జున్‌దే అనే విధంగా అయితే మనకెక్కువ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుందనమాట. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి